కంచె గచ్చిబౌలి భూ వివాదం పూర్తి స్థాయిలో రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎట్టకేలకు రాజకీయ రంగు కూడా పూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం స్పష్టంగా గమనిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ అంశం అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీ నేతలను కావచ్చు, అధికార పార్టీని ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే ముప్పేట దాడికి దిగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మొన్న బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించిన కొంతమంది పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ను టార్గెట్ గా చేసుకుంటూ పలు విమర్శలు సంధిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఆశ్రయం కావాల్సిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం కాకుండా విద్యార్థుల విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతుందని కూడా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. విద్యార్థులను చూడకుండా ఈడ్చుకెళ్లి మరీ పూర్తి స్థాయిలో పోలీసుల సహాయంతో అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో పలు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పూర్తి స్థాయిలో పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సంబంధించిన 400 ఎకరాల భూమి విషయంలో మాత్రమే ప్రభుత్వం తలదూర్చింది కాబట్టి ప్రతిపక్ష పార్టీల నేతలు కాబట్టి ప్రతిపక్షాలు పూర్తిలో లేదింపుని రాద్ధాంతం చేస్తూ ప్రజల ఆలోచనలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు విమర్శలు సంధించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ అంశానికి సంబంధించి అయితే కాస్త ప్రాధాన్యత సంచరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా విద్యార్థులు హెచ్సికి సంబంధించి 5,000 మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తూ పూర్తిస్థాయిలో తమ సత్తా చాటుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపునటువంటి కొంతమంది మంత్రులు పూర్తిస్థాయి అంశానికి సంబంధించి కొంత కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం కొత్త పరిణామాన్ని సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షి కూడా ఐటీ శాఖ మంత్రి మొన్న పూర్తిస్థాయిలో హెచ్సికి సంబంధించిన భూముల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ఒక 1 ఇంచ్ భూమి కూడా ప్రభుత్వం గుంజుకోబోదంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి కోర్టులో కేసు గెలిచినటువంటి ప్రభుత్వ తరపున తాము పూర్తి స్థాయిలో ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయడంలో ముందుకు సాగుతామంటూ కూడా వాళ్ళు ఆసక్తిగా వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హెచ్సివి విద్యార్థులు అయితే పూర్తి స్థాయిలో ఆందోళన మరింత ఉధృతం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం తీరు ఏంటి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐటీ కార్యాలయం ద్వారా ఐటీ కంపెనీలను నెలకొల్పడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, పూర్తి స్థాయిలో ఉపాధి కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం తన పాత్ర ఉండబోతుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యార్థి సంఘాలకు సంబంధించి కొంతమంది పార్టీల ముసుగులో మరికొంతమంది విద్యార్థి సంఘాల నేతలతో మమేకమై ప్రభుత్వ అధికార పక్షం కావచ్చు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా పూర్తి స్థాయిలో పలు అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. కూడా అధికార పక్ష వైపు మాత్రం ఉన్నటువంటి కొంతమంది పార్టీ పెద్దలు మాత్రం తీవ్రంగా దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే మొన్న కాంగ్రెస్ సర్కార్తో పాటు విద్యార్థి లోకానికి మధ్య ఉన్నటువంటి వివాదం కాస్త రాజకీయ రంగం అలుముకుంటూ పురుషుల ప్రతిపక్ష పార్టీల చెంతకైతే చిన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు పూర్తి స్థాయిలో ముప్పేట దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలు అయితే ఈ అంశానికి సంబంధించి కొంత తిప్పికొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో 2014 తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికారంలో 2 సార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పీరియడ్ లో ఏదైతే హెచ్సికి సంబంధించిన 400 ఎకరాల భూముల విషయంలో తల జోక్యం చేసుకోలేదు. ఆ భూములను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేయకపోగా ప్రస్తుతం రేవంత్ సర్కార్ ముందుకు వచ్చి కోర్టులో కేసు గెలిచినటువంటి అనంతరం ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, అక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించేటటువంటి క్రమంలో 400 ఎకరాల భూములను ప్రభుత్వం తన అధీనంలోకి చేసుకోబోతుందంటూ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఇవన్నిటిని మెచ్చుకోకపోగా అదనవసరమైన రాద్ధాంతం చేస్తుందంటూ కూడా మల్లు భట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అయితే కొంత ఈ తాజా పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయడం విషయం పక్కకు పెడితే కనుక 400 ఎకరాల భూ విషయంలో గత ప్రభుత్వాలు ఏ మాత్రం చొరవ చూపలేదు. 2003 సంవత్సరంలో అప్పటి నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం హోదాలో చంద్రబాబు పూర్తి స్థాయిలో 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ కు కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ కొలువుదీరేటటువంటి క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి పనితీరుని మెచ్చుకోవాల్సింది పోయి వీరంతా కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడిచే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుస్తకాలు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. మరో ఇటు ఒకవైపు 400 ఎకరాల భూమిని కాపాడుకోవాలని విద్యార్థులుగా, మరోవైపు 400 ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఐటీ కార్యాలయం ఏర్పాటు చేసి టీజీఐఎస్సీ ద్వారా లేఅవుట్లు వేసి ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందంటూ కూడా పలు ఈ వ్యవహారం
వ్యవహారం అంతా కొంత హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది. అయితే ఈ పార్టీ పెద్దలు మాత్రం అధికార పక్షం వైపు ఉన్నటువంటి కొంతమంది పార్టీ పెద్దలు అయితే 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి అయితే మరికొన్ని రోజుల్లో ఈ సమస్య పోసే అవకాశం ఉంది. మరోవైపు తాము ఏం చేసినా, తమ ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసం, అదేవిధంగా విద్యార్థుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం మాత్రమే చేస్తామంటూ కూడా పార్టీ అధికార పక్షం వైపు ఉన్నటువంటి వ్యక్తులు అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థి ఆందోళనకు సంబంధించి మాత్రం విద్యార్థుల ఆందోళన విరమింపజేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదంటే మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముఖ్యంగా ఒక విషయం మనం ఈ వ్యవహారం సంబంధించి మొత్తం పరిశీలించినట్లయితే పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అక్కడ దాదాపు 2324 ఎకరాల భూమి 1975లో కేటాయించినప్పటికీ ప్రస్తుతం 2010 లెక్కల నాటికి మనం ఒకసారి విషయం పరిశీలించినట్లయితే కేవలం 1580 ఎకరాలకు మాత్రమే ఈ హెచ్సి భూములు కుదించుకుపోయాయి. అంటే పూర్తి స్థాయిలో ఆయా గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు పూర్తి స్థాయిలో హెచ్సి భూములపై కన్నులు వేసి వివిధ సంస్థలకు అప్పగించడం ద్వారా పూర్తి స్థాయిలో 2324 ఎకరాల భూములకు గాను ప్రస్తుతం 1580 ఎకరాలకు మాత్రమే కుదించబడ్డాయి. ఈ క్రమంలోనే హెచ్సి భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. పార్టీ పెద్దలు కావచ్చు, గత ప్రభుత్వ పాలకులు కావచ్చు, నిర్ణయాల కారణంగా హెచ్సి భూములు మరింత కోల్పోయే ప్రమాదం ఉంది. చివరికి అకాడమిక్ ఏరియాతో పాటు మరికొంతమంది హాస్టల్ తప్ప మిగతా భూములు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటూ కూడా అక్కడ పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అక్కడ విద్యార్థుల లోకం అయితే పూర్తిస్థాయిలో పలు డిమాండ్లను వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేస్తూ పూర్తిస్థాయిలో వారంతా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పర్యావరణానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నటువంటి ఏదైతే ఈ హెచ్సి భూములు ఉన్నాయో పూర్తి ఐటీ కారిడార్ను తలపించేటటువంటి ఏరియా అంతా పూర్తి హైదరాబాద్ కు ఆక్సిజన్ అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తూ వస్తున్నాయి. ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పలువురు పర్యావరణ ప్రేమికులు కావచ్చు, మరోవైపు విద్యార్థుల లోకమంతా పూర్తిగా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మాత్రం అంటే హెచ్సి 400 ఎకరాల భూములకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు విద్యార్థుల లోకం, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీల ముప్పేట దాడి వ్యవహారం అంతా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి హెచ్సిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూ వివాదం మాత్రం రోజుకు మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు మెట్టు దిగడం లేదు, మరోవైపు అక్కడ విద్యార్థులు మాత్రం ఆందోళన విరమించే ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు ఇంకోవైపు అయితే ప్రతిపక్ష పార్టీల ముప్పేట దాడి మాత్రం ప్రాధాన్యత సంతరించిన పరిస్థితి. ఎందుకంటే గచ్చిబౌలి ఉన్నటువంటి హెచ్సి మాత్రం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ చెందిన కొంతమంది పార్టీ పెద్దలు పార్లమెంట్ సాక్షిగా కూడా పలు విషయాలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రం పేరిట ఉన్నటువంటి 400 ఎకరాల భూ వివాదానికి సంబంధించి రాష్ట్రం ఖచ్చితంగా గుంజుకోబోతున్నట్టు కూడా పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు బీజేపీకి సంబంధించిన మరికొంతమంది నేతలు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం రేవంత్ రెడ్డి తరఫున ఉన్నటువంటి కేబినెట్ పూర్తి స్థాయి ఈ అంశానికి సంబంధించి కొంత ముప్పేట దాడికి ప్రయత్నం కూడా చేయబోయే అవకాశాలు లేకపోలేదు. ఎట్టకేలాకైతే హెచ్సి 400 ఎకరాల భూముల విషయానికి సంబంధించి అయితే ఇటు ఒకవైపు విద్యార్థుల లోకం ఆగ్రహంతో ఊగిపోగా ప్రభుత్వం మాత్రం మెట్టి దిగడం లేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్కు మాత్రం కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే ఈ అంశానికి సంబంధించి అయితే గత కొంతకాలంగా వివాదాస్పదంగా నడుస్తున్నటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించి విద్యార్థులు ఆందోళన ఉధృతం చేసి తాము గెలిచే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇటు విద్యార్థులు ఒక ఆందోళనతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వెనక తగ్గే అవకాశం ఉందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇటు హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. హెచ్సి భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం కానీ అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లేటట్టు అవకాశం ఉందని గ్రహించి పూర్తిస్థాయిలో ఒక మెట్టు దిగే అవకాశాలు లేకపోలేదంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో ప్రభుత్వ పెత్తనం ఏంటంటూ కూడా విద్యార్థుల ఆందోళనను కూడా కొంతమంది సపోర్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికైతే హెచ్సి కేంద్రంగా నడుస్తున్నటువంటి భూ వివాదం మాత్రం తారస్థాయికి చేరుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.